ఆ ఛానల్లో వచ్చేసి మీరు వెళితే ఆ ఛానల్లో దానికి సంబంధించిన లింకు ప్లస్ ఉందట. ప్లస్ ఎవరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్ కూడా అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉంటే చాలు. ప్లస్ ఎవరైనా అప్లై చేసేవాళ్ళు దానికి త్వరగా అప్లై చేసుకుంటే లిమిటెడ్ సీట్స్ అని చెప్పారనమాట. సో ఇది వచ్చేసి కళ్యాణ్ తనుజకి సంబంధించిన అప్డేట్. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కొన్ని అంటే తన ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, ఆల్బమ్కి సంబంధించి న్యూస్ కొన్ని రిలీజ్ చేశాడనమాట. అవేంటంటే తనుజ కళ్యాణ్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మన కళ్యాణ్ చాలా చేశాడు కదా, అంటే ఎడ్యుకేషన్ వాటికి వెళ్ళాడు. తను చేసిన ఒకటి ఒక బాబుకి బాగుండలేదు హెల్ప్ చేయండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు, గుర్తుందా? దాని మీద ఒకటి రుమర్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే కృష్ణప్రసాద్ సంథింగ్ ఒక బాబుకి బాగుండలేదు, కొన్ని క్రోర్స్ కావాలని చెప్పి పెట్టాడు కదా, ఆ అబ్బాయి ఫండ్స్ కలెక్ట్ చేశారు అని చెప్పి. యాక్చువల్గా ఆ అబ్బాయికి బాగుండిపోవటం కాదు, అది ఫ్రాడ్ అని చెప్పి కూడా ఒకటి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బట్ ఇది ఫ్రాడా నిజంగా అనేది అయితే మనకు తెలియదు, బట్ దాని అయితే ఫ్రాడ్ అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం. అంటే కళ్యాణ్ వచ్చేసి ఫ్రాడ్ అయిన వాళ్ళకైతే తను ఏమీ పెట్టాడు కదా, సో కళ్యాణ్ని కావాలని చెప్పి ఇరికిస్తున్నారా అని చెప్పి అనిపిస్తుంది. బట్ వీటి గురించి అయితే మనకి న్యూస్ తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి, అంటే దీని గురించి క్లియర్ డీటెయిల్ తెలిస్తే. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు అనమాట, ప్రమోట్ చేయబోతున్నాను, మీరు నా సాంగ్ని మీ షార్ట్స్ ద్వారా ప్రమోట్ చేయండి, మీ వీడియోస్ ద్వారా ప్రమోట్ చేయండి అని చెప్పి తను ఒక మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో. తనే కాదు, తన ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కూడా తన సాంగ్ని మనం ప్రమోట్ చేద్దాం, తను ఫస్ట్ ఆల్బమ్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా పోస్టర్ కూడా పెట్టింది కదా, సో తన సాంగ్ని మనం ప్రమోట్ చేస్తే సాంగ్కి సంబంధించి పెద్ద హిట్ అవుతుంది, ప్లస్ ఆ సాంగ్ వల్ల తనకి చాలా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ప్లస్ ఈ సాంగ్ని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు కళ్యాణ్ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ఆ ప్రోగ్రామ్స్ వాటన్నిటికీ రాబోతున్నాడని చెప్పి అన్నారు కదా. కొంతమంది నాకు మెసేజ్ పెట్టింది ఏంటంటే జాతిరత్నాలు ఎండింగ్కి వచ్చారా అని చెప్పి మెసేజ్ పెట్టారు. యాక్చువల్లీ ఇప్పటికి ఆల్రెడీ జాతిరత్నం అయిపోయింది, విన్ అయింది కూడా బయటకు వచ్చేసారు. తను ఆల్రెడీ నేను చెప్పాను తను ఆల్బమ్లో బిజీగా ఉన్నాడని చెప్పి, సో ఆ ఆల్బమ్లో బిజీ వల్ల తను రాలేదని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. బట్ ఫినాలేలో వచ్చినట్టు ఏమైనా చూపిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫినాలేకి ఆడియన్గా వెళ్ళిన వాళ్ళు అయితే నాకు అంటే కొన్ని బయటకు చెప్పకూడదని చెప్పి చెప్పారనమాట. సో చూడాలి, అంటే వచ్చారా లేదా అనేది మన లైవ్లో చూస్తేనే మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ అర్థమై ఉంటుంది మీకు, అంటే వచ్చాడా రాలేదా అనేది. సో ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి మీరు నా గురించి తనుజ గురించి ఏమీ నెగిటివ్గా మాట్లాడద్దు, ఎందుకంటే తను ఆల్రెడీ పార్ట్ టైమర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది, దానికి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, తనకి విషెస్ కూడా చెప్పాను. ప్లస్ తను నాకు ఫ్రెండ్షిప్ డే రోజు బిర్యానీ కూడా పంపించింది ఫ్రెండ్షిప్ డే కోసం అని చెప్పి. సో ఇంత క్లోజ్గా అంటే మేము మా గురించి ఎందుకు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి ఒక పోస్ట్ షేర్ చేశాడనమాట. అంటే కొంతమంది అనేది ఏంటంటే నిఖిల్ కావ్యాలు ఎట్లయితే విడిపోయి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటున్నారో, ఇప్పుడు తనుజ కళ్యాణ్ కూడా అంతేనా అని చెప్పి అంటున్నారు. నిఖిల్ కావ్యాలు అయితే 6 years రిలేషన్షిప్, వాళ్ళకి వీళ్ళకి అసలు పొందనే లేదు, ఎందుకంటే వీళ్ళు బిగ్ బాస్లో ఫ్రెండ్స్, ఇప్పటికీ లైఫ్ లాంగ్ నీ ఫ్రెండ్స్గానే ఉంటామని చెప్పారు. సో వాళ్ళకి వీళ్ళకి పొంతం లేదు. ప్లస్ నిఖిల్ కావ్యాల గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాడు, విక్రమాన్ డ్యూటీ. సో విక్రమాన్ డ్యూటీ అయిపోయిన తర్వాత తనకి ఇంకొక వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. కొంతమంది అడిగింది ఏంటంటే తనకి సిరీస్లోకి రావడానికి, అంటే సీరియల్స్లోకి. ఇప్పట్లో అయితే తనకి సీరియల్స్ ఆఫర్ వస్తున్నా కూడా వెబ్ సిరీస్ ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయి, ప్లస్ మూవీస్ ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇప్పట్లో అయితే రావట్లేదు. కానీ తనైతే చెప్పలేదన్నమాట, నేను ఓన్లీ సిరీసే చేస్తాను, వెబ్ సిరీసే చేస్తానని చెప్పలేదు. తను వచ్చిన ఇంటర్వ్యూలో నేను ఒక యాక్టర్ని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏ అవకాశం వచ్చినా నేను వదులుకోను, నేను మూవీస్లోనే చేస్తాను, వెబ్ సిరీస్లోనే చేస్తాను అని ఏం లేదు, ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేస్తాను, బట్ అది నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఉండాలి, ప్లస్ నా క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ ఉంటే ఏదైనా చేస్తానని చెప్పాడు అనమాట. మీరు ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు కదా, మరి వాటి గురించి చెప్తారంటే ఇప్పట్లో అంటే ఆ మూవీ గురించి చెప్పడానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ అనౌన్స్ చేయాలి కదా, అనౌన్స్ చేసిన తర్వాత మా మూవీ గురించి క్యారెక్టర్ గురించి బయట పెడతానని చెప్పాడు. ప్లస్ కావ్య గురించి మనకి అన్ని లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కావ్య ఆల్రెడీ చెప్పాను కదా, బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతుంది, దానివల్ల ఇంతవరకు తను ఏ ప్రోగ్రాంలో రాలేదు. ఇప్పుడు
బోనాలు ఈవెంట్ అని ఉంది కదా, దానిలో మానస్ కావ్య వీళ్ళు వచ్చారనమాట. మానస్ కావ్య వాళ్ళిద్దరు కూడా డాన్సులు చేస్తారు. ఆ డాన్సులు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. సో చూడాలి. అంటే కావ్య వేసిన డ్యాన్స్ సూపర్గా ఉందట. మానస్ కావ్య వచ్చేసి ఈటీవీ 50th ఒకటి జరిగింది కదా, సో దానిలో అయితే డ్యాన్స్ చేశారు. అదైతే చాలా వైరల్ అయిపోయింది. దానిలోనే కాదు, జీ తెలుగులో సంథింగ్ ఒక దానిలో కూడా డ్యాన్స్ చేశారు. సో వాళ్ళిద్దరి డ్యాన్స్ ఎంత వైరల్ అయిందో, సుడిగాలి సుధీర్ ప్లస్ కావ్య డ్యాన్స్ కూడా అంతే వైరల్ అయింది. వాళ్ళిద్దరు చాలా కంటెంట్ కూడా ఇచ్చారు కదా. సో వాళ్ళిద్దరిని ఎక్కువ పక్క పక్కన చూస్తే కొంతమంది అయితే వాళ్ళిద్దరిని మ్యారేజ్ చేసుకుంటున్నారు అని చెప్పి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు. అప్పుడే కావ్య అంది, మా గురించి రూమర్స్ అని స్ప్రెడ్ చేయొద్దు, నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి మీకు చెప్పాను, ఎందుకు ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి కూడా చెప్పింది. అంటే ఎందుకు వచ్చిందంటే ఇదంతా సుడిగాలి సుధీర్తో డ్యాన్స్ చేయడం వల్ల. ఇంతకుముందు నిఖిల్తోనే డ్యాన్స్ చేసేది, ఇప్పుడు సుడిగాలి సుధీర్తో కూడా డ్యాన్స్ చేయబట్టి ఇట్లాంటి రూమర్స్ వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది ఇంకోటి స్ప్రెడ్ చేస్తున్నారు, బిగ్ బాస్ హౌస్లోకి సుడిగాలి సుధీర్ ప్లస్ కావ్య ఇద్దరిని తీసుకోబోతున్నారని చెప్పి. ఎందుకంటే ఇద్దరు కలిసి కంటెంట్ ఇస్తే వాళ్ళకి మిలియన్ వ్యూవర్షిప్లు వచ్చినాయి, ప్లస్ రేటింగ్ కూడా హైగా వచ్చింది వాళ్ళకి. అంటే మనం చూసాం కదా, ఇప్పుడు జూనియర్స్ అని చెప్పి వస్తున్నాయి కొన్ని, వాటిల్లో కూడా ఇద్దరు కలిసి వచ్చారు. కావ్య కొన్ని ప్రోగ్రామ్స్లో వచ్చింది. కావ్య ఏ ప్రోగ్రాంలో వస్తే ఆ ప్రోగ్రామ్ చాలా రేటింగ్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇట్లా రేటింగ్ కోసం అని చెప్పి చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు రేటింగ్ కోసం. ఇంతకుముందు రష్మి సుడిగాలి సుధీర్ చేసినవి 7 years వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో తెలుసు. బయట కూడా స్ప్రెడ్ అయింది వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. తర్వాత తీరా చూస్తే వాళ్ళిద్దరు చెప్పిందండి, మేము బెస్ట్ ఫ్రెండ్స్, మేము రేటింగ్ కోసమే చేసాం అన్నట్టు కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు. కానీ ముందు అడిగితే మాత్రం మీ ఇద్దరు లవర్సా అంటే లేదు, ఇప్పట్లో మేము చెప్పను అన్నట్టు చెప్పారనమాట. సో ఇప్పుడు మనకు అందిన లేటెస్ట్ న్యూస్, కావ్య వచ్చేసి వస్తుంది బిగ్ బాస్ హౌస్లోకి. ఇప్పటి వరకు కూడా చాలాసార్లు చెప్పాను అనమాట. కొంతమంది కావ్య గురించి విడిగా చెప్పండి అని చెప్పి అంటున్నారు. కావ్య గురించి విడిగానే చెప్తున్నాను. కావ్య వచ్చేసి ఇప్పుడు బోనాలి ఈవెంట్కి వస్తుంది, ప్లస్ తను వచ్చేసి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా చేసింది. అవి తన లేటెస్ట్ ఫోటోషూట్కి సంబంధించినవి. ప్లస్ తను కూడా జ్యువెలరీస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తుంది. తనే కాదు, తేజస్విని కూడా జ్యువెలరీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ డిమాండ్ పవన్ రీతు వాళ్ళిద్దరూ చేసిన సాంగ్ బంగారం అని చెప్పి సాంగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించిన క్లిప్స్ కూడా పెడుతున్నారు, చూసేయండి. ఇవన్నీ కాకుండా ఇంకొక న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిందే. ఆగస్ట్ 15th నుంచి మన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుందని చెప్పి మనకు డేట్ కూడా వచ్చిందనమాట. సో ఆగస్ట్ 15th నుంచి నేను అగ్ని పరీక్ష వీడియోలు కూడా పెడతాను, సో మిస్ అవ్వకండి. ప్లస్ ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి లైవ్ ఒకటి పెట్టాను, ఊటీ ప్లేస్ అని చెప్పి. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసి నేను ఇప్పుడు ఊటీలో ఉన్నాను అనమాట. సో అందుకని ఇంతకుముందు చేసిన దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లస్ ఊటీలో డిఫరెంట్ ప్లేసెస్, అంటే చూడదగిన ప్లేసెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. కొన్ని కుదిరినప్పుడు లైవ్లు కూడా చేస్తుంటాను. సో ఇవన్నీ మిస్ అవ్వకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.